ఫ్రెండ్స్ నమస్తే, నమస్కారం, వణకం, ఆదాబ్, సత్సరికల్. వెల్కమ్ టు క్రికెట్ ప్యారిస్. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏం లేదు ఫ్రెండ్స్. యాజ్ అనలిస్ట్గా, యాజ్ ఎ క్రికెట్ అనలిస్ట్గా నేను బీసీసీఐని క్వశ్చన్ వేసేది ఏంటంటే, ఇప్పుడు ఏ బీసీసీఐ ఉందో మన క్రికెట్కి, వాళ్ళు ఫిట్నెస్లో లేని ప్లేయర్స్ కానీ, ఫామ్లో లేని ప్లేయర్స్ కానీ రంజీకి వెళ్ళి కంబ్యాక్ ఇవ్వండి, అక్కడ స్టేట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేషనల్ లెవెల్కి రండి అని చెప్పేసి తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అయితే నా క్వశ్చన్ ఏంటిదంటే, ఇన్ని రోజులకి వెళ్ళి స్టేట్ లెవెల్లో విజయ్ హజారే ట్రోఫీలో, రంజీస్లో కానీ రాణిస్తున్న కరుణ్ నాయర్ని ఎందుకు పక్కన పెడుతున్నారు అనేది నా క్వశ్చన్. అయితే ఇప్పుడు లాస్ట్ 7 మ్యాచెస్లో కరుణ్ నాయర్ 5 సెంచరీస్ కొట్టాడు విజయ్ హజారే ట్రోఫీలో. అయితే తను రంజీలో, స్టేట్లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. మరి మీరు ఏదైతే కండిషన్ పెట్టారో అక్కడ ఆడితేనే ఇక్కడ తీసుకుంటామని, అఫ్కోర్స్ అందరూ ఆ స్టేజ్కి వెళ్ళే వచ్చారు. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటిదంటే, మరి కరుణ్ నాయర్ని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఎప్పుడో 3 సెంచరీ కొట్టినప్పుడు కరుణ్ నాయర్ కనిపించారంటే, ఇంతవరకు తను ఐపీఎల్లో తీసుకోవడం లేదు, తను ఇండియన్ టీంకి తీసుకోవడం లేదు. మరి ఏ పొలిటికల్ శక్తి తనని ఆపుతుంది? ఏ సెలెక్టర్ తనని ఆపుతున్నాడు? మరి తన మీద ఈ వివక్ష ఎందుకు, ఈ కక్ష ఎందుకు? మీరు టాలెంట్ ప్రకారం పోతే ఇండియాలో చాలామంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. అందరినీ తీసుకోవాలంటే కుదరదు. ఎందుకంటే ఆడేదే 11 మంది, మిగతా 4 మెంబర్స్ బ్యాకప్ కింద ఉంటారు. కానీ సచిన్ టెండూల్కర్ తను ఎప్పుడైతే ఫామ్ కోల్పోయినాడో, తను ఆడేటప్పుడు ఎప్పుడైతే ఫామ్ కోల్పోతుండేనో, తను వెళ్తుండే, రంజీలో ఆడుతుండే, పర్ఫార్మెన్స్ ఇస్తుండే, మళ్ళీ కమ్బ్యాక్ వస్తుండే. ఈవెన్ తను 35 ఇయర్స్ ఆడాడు, 36 ఇయర్స్ ఆడాడు. సచిన్ అట్లా ఏం లేకపోతుండే. తన మైండ్ మొత్తం క్రికెట్ని, ఫిట్నెస్, ఫోకస్, గోల్ రీచ్ కావాలి. అయితే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మనం చాలామంది క్రికెటర్స్కి కొన్ని రోజులు బ్యాడ్ డేస్ నడుస్తాయి. సరే, ఈ రోహిత్, విరాట్, వీళ్ళ సంగతి పక్కన పెడితే కరుణ్ నాయర్ని టీంలోకి ఎందుకు తీసుకోవడం లేదు? తను చేసిన పాపం ఏంటి? తను ఫిట్గా ఉన్నాడంటే ఫిట్గా ఉన్నాడు, యోయో దోస్తులు పాస్ అవుతున్నాడు, సెంచరీ మీద సెంచరీలు కొడుతున్నాడు, రంజీలో రాణిస్తున్నాడు, అన్నింటిలో కరెక్ట్ ఉన్నాడు. మరి ఎందుకు తను పక్కన పెడుతున్నారు అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఒకవేళ ఇప్పుడు విరాట్ కానీ, రోహిత్ కానీ, రాహుల్ కానీ వీళ్ళు రంజీలోకి వెళ్ళి, స్టేట్ లెవెల్లోకి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకుంటే, కరుణ్ నాయర్ని ఎందుకు తీసుకోరు అని చెప్పేసి ఇప్పుడు నేను అంటున్నాను. ముందు చాలామంది అనలిస్ట్ కావచ్చు, మీడియా కావచ్చు, వాళ్ళు అడుగుతారు. మరి వీళ్ళు రంజీలోకి వెళ్ళి, స్టేట్ లెవెల్లోకి వెళ్ళి పర్ఫామ్ చేసి మంచిగా ఆడితే వీళ్ళని తీసుకున్నారు. మరి ఇన్ని రోజుల నుండి మరి కరుణ్ నాయర్ అంత మంచి పర్ఫామ్ చేస్తుంటే స్టేట్ లెవెల్లో అక్కడ, మరి తను నేషనల్ టీంకి ఎందుకు సెలెక్ట్ చేయడం లేదని చెప్పేసి ఇప్పుడు నేను అడిగినట్టే ఇంకా ముందు చాలామంది అడుగుతారు. అయితే మీరు ఇక తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి క్రికెట్లో పాలిటిక్స్ అనేది సహజం, అవును. కానీ పాలిటిక్స్ ఎంతున్నా టాలెంట్ ఉంటే ఆపలేరు అనేది ఇంకో పాయింట్. ఇప్పుడు ఆడేవాళ్ళందరూ టాలెంట్ ఉన్న వాళ్ళే కదన్నా అని మీరు అడగచ్చు. ఎస్, అఫ్కోర్స్ టాలెంట్ ఉండాలి, అదృష్టం ఉండాలి. ఇప్పుడు ఇన్ని కోట్ల మందిలో, ఇప్పుడు ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్పాను, మీకు ఒకటి చెప్తాను. వాస్తవానికి నువ్వు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, సంథింగ్ ఎవరైనా ఏ బిజినెస్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏ జాబ్లో ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరిది చిన్నపిల్లలకి కళ ఏంటిదంటే, నేను చిన్నప్పటి ఒక కళ ఉంటుంది, నేను క్రికెటర్ కావాలని కళ ఉంటుంది. పెరుగుతున్న కొద్ది తర్వాత ఫ్యామిలీ ప్రెషర్ వల్ల మనం వివిధ రకాలు వెళ్ళిపోతాం. కాకుంటే క్రికెటర్ అనేది ప్రతి ఒక్కరి కళ. కానీ అందరు నెరవేరదు. రాసిపెట్టి ఉండాలి, దాని తగ్గట్టు కష్టం ఉండాలి. నువ్వు ఎంత కష్టపడ్డా నీకు అదృష్టం తోడవాలి. అదృష్టంకి ఈ పాలిటిక్స్ అనేది దూరంగా ఉండాలి. ఈ అదృష్టం ఉంటాను అదే. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి 21 ఇయర్స్, 21 సంవత్సరాలు, అది వెళ్ళాడు, రాణించాడు, సక్సెస్ అయ్యాడు. తన స్టార్ అట్లుంది, అదృష్టం అట్లుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ మీరు అడగచ్చు. ఎస్, నేను ఇంకో క్వశ్చన్ రేజ్ చేసే ఏంటంటే,
ఇప్పుడు చాలామంది అంబటి రాయుడుకు విరాట్ కోహ్లీకి పడదు. ఓకే, అంబటి రాయుడుకు విరాట్ కోహ్లీకి పడదు. ఇక్కడ ఏంటి అంటే చాలామందికి ఏంటంటే మీ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళే హీరోలు. మీకు టీవీలో కావచ్చు, ఫోన్లో కావచ్చు, 71 స్క్రీన్లో కనిపించే వాళ్ళే హీరోలు, బయట వాళ్ళు హీరోలు కాదు. ఎందుకంటే నేను కూడా యాజ్ ఎ విరాట్ ఫ్యాన్ నేను. ఎస్, నేను విరాట్ ఫ్యాన్ నేను. కాకుంటే మనం ఫ్యాక్ట్లోకి వెళ్తే విరాట్ కోహ్లీ రాయుడుని పక్కన పెట్టాడు. ఎస్, విరాట్ కోహ్లీ రాయుడును పక్కన పెట్టాడు. మన తెలుగువాడు ఫ్రెండ్స్, నాకు విరాట్ అంటే ఇష్టం. రాయుడు విరాట్ని కొన్ని కాంట్రవర్సీ చేసినప్పుడు కూడా నాకు రాయుడు మీద కోపం వచ్చింది. ఎందుకంటే జరిగింది వదిలిపెట్టాలి, ఊకే దాన్ని పట్టుకుని ఏమొస్తుంది రాయుడికి అని కూడా నాకు కూడా రాయుడి మీద కోపం వచ్చింది. అయితే విరాట్ రాయుడికి ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఇస్తామని చెప్పేసి తనకు తీసుకోలేదు. సరే, విరాట్కి అధికారం ఉంది, యాజ్ ఎ క్యాప్టెన్గా ఉన్నప్పుడు అది రాయుడు దురదృష్టం. అది మరి రాయుడు మనసులో పెట్టుకొని విరాట్ని కామెంట్స్ చేస్తూ ఉంటాడు. కానీ ఎంతైనా బాగుంటుంది కదా ఫ్రెండ్. ఎందుకంటే రాయుడు ఎందుకు బాధపడుతుందంటే ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి ఏ ఏజ్లో సెలెక్ట్ అయ్యాడో రాయుడు ఆ ఏజ్లో సెలెక్ట్ కావాల్సిన వాడు. కానీ పాలిటిక్స్, మన హైదరాబాద్ పాలిటిక్స్ ఎట్లా ఉంటుంది, చాలా దారుణమైన పాలిటిక్స్. మాజీ క్రికెటర్ ఉంటే మన హైదరాబాద్కి వెళ్ళి తన పేరు తీసుకొని కానీ వాళ్ళ కొడుకుని క్రికెటర్ చేద్దామని చెప్పేసి ఆయన తాపత్రయం. అయితే దానికి రాయుడు అడ్డు. తన కొడుకు కంటే రాయుడు అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇది ఒక రాయుడు కూడా ఒక మన మీడియాలో చెప్పాడు. తాగి వచ్చి రాయుడుని కొట్టడం, తిట్టడం, చిన్నప్పటికీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. అసలు రాయుడు అన్నప్పుడు 2002లో 2003లోనే గంగూలీ, సచిన్ మాట్లాడుకునేవారు రాయుడు గురించి. 16 సాల్ కా లడ్కా హర్ష భోగ్లే కూడా చెప్పిండు. హర్ష భోగ్లే కూడా అప్పుడు కూడా రాయుడు నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అనేవాడు రాయుడుని. ఒకవేళ తను ఆ ఏజ్ పర్చేజ్ ఉంటే ఈరోజు ఏ ఒక్క రికార్డు తన కూడా ఉండకపోదు. రాయుడు అంటే అంత మారుమోగింది. అప్పుడు పెద్ద పెద్ద దిగ్గజాలు రాయుడు గురించి మాట్లాడుకున్నారు. అట్లా తన దురదృష్టం. తర్వాత తొక్కేసి మనిషి ఎవరైనా ఫ్రెండ్స్ ఫస్ట్ సైలెంట్ ఉంటారు. సైలెంట్ జీవితంలో విరక్తి వస్తుంది. విరక్తి వచ్చి ఫ్రస్ట్రేషన్, కోపం. ఇది ఏం చేశారంటే రాయుడిని మళ్ళీ ఏం చేస్తున్నారు, రాయుడికి కోపం ఎక్కువ, ఇది ఎక్కువ, అది ఎక్కువ అని చెప్పేసి తన మీద వృద్ధి తన జీవితాన్ని నాశనం చేస్తారు. ఎవరు నాశనం చేశారు? ఫస్ట్ నాశనం చేసింది మన తెలుగు వాళ్ళే, మన తెలుగు పాలిటిక్స్. దాని తర్వాత తను ఎన్నో అడ్డదొగ్గలు ఎదుర్కొని నేషనల్ టీంకి పోయిన తర్వాత ఓకే విరాట్ కోహ్లీ ఛాన్స్ ఇస్తా అన్నాడు. ప్రెస్ మీట్లో కూడా రాయుడుకు నెంబర్ 4 లేలే తీసుకుంటామని చెప్పాడు. కానీ లాస్ట్ మినిట్లో ఏమైందో మరి అక్కడ విరాట్ కోహ్లీ తప్ప, సెలెక్టర్స్ తప్ప అవన్నీ. ఎందుకంటే మనకి విరాట్ కూడా ఇష్టమే కాబట్టి మనం ఎవరిని ఏం అనలేము. సో ఇటువంటివన్నీ నేను రాయుడు మీద, ఎందుకంటే మన తెలుగువాడు ఫ్రెండ్స్, మన తెలుగువాడి మీద కూడా మనం ఒక వీడియో చేసుకోవాలి, వాళ్ళు సాధించిన గొప్పతనాలు చెప్పుకోవాలి. తన మీద రాయుడు మీద కూడా నేను త్వరలో ఒక వీడియో చేస్తాను. తను ఎలా ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాడు, తను ఎంతమంది తొక్కుదామనుకున్నా కూడా తన పట్టుదలతో తను సాధించాడు. ఈరోజు రాయుడు గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, కొన్ని కోట్ల మంది మాట్లాడుకుంటున్నామంటే ఆల్రెడీ తను సక్సెస్ అయ్యాడు. ఓకే, సరే, ఇదంతా ఈ టాపిక్ తర్వాత మనం ఒక వీడియో చేసుకుందాం. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి బీసీసీఐ పెట్టిన కండిషన్ మరి కరుణ్ నాయర్ కూడా వర్తించాలి అనేది నా ఒక పాయింట్. ఎందుకంటే వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటి? బీసీసీఐ పెట్టిన కండిషన్, మీరు స్టేట్కి రంజీలోకి వెళ్ళి రాణించండి, పర్ఫార్మెన్స్ చేయండి, కంబ్యాక్ అండి, తర్వాత ఇంటర్నేషనల్కి వచ్చి ఆడండి అని చెప్తున్నారు. మరి ఇన్ని రోజుల నుంచి కరుణ్ నాయర్ అక్కడే రాణిస్తున్నాడు కదా, తను ఎందుకు తీసుకుంటలేరు? తను చేసిన తప్పేంటిది? మరి ఏ పొలిటికల్ శక్తి తనని ఆపుతుంది? తను చేసిన పాపం ఏంటిది? మరి తన టాలెంట్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అనేది బీసీసీఐకి నేను వేసే క్వశ్చన్. సరే, నా యొక్క క్వశ్చన్స్ కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు యాజ్ అనలిస్ట్గా. ఓకే, కాకపోతే ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటే మన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో బీజేటీలో కరుణ్ నాయర్ తీసుకుని ఉంటే అక్కడ మనకు హెల్ప్ఫుల్ అవుతుండే. ఇప్పుడు రోహిత్ శర్మ ఫామ్లో లేడని చెప్పేసి తీసేసి నువ్వు శుభం గిల్ని పట్టుకొచ్చినావు.
కానీ అక్కడ ఎవరు రావాల్సింది? రోహిత్ శర్మ ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్. ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని తీసేసినప్పుడు ఇంకో ఎక్స్పీరియన్స్ ప్లేయర్ రావాలని వద్దా? అది మరి ఇండియా మొత్తం వరల్డ్లోనే రిచెస్ట్ బోర్డు మనది. మన దగ్గర ఉన్నంత ఫ్యాకల్టీ ఎక్కడ లేదు. మరి ఎక్కడ తప్పు జరుగుతున్నాయో. ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం గౌతమ్ గంభీర్ని మ్యాచెస్ ఓడిపోతే గౌతమ్ గంభీర్ కాదు, రేపు ఇంకోరైనా కోచ్ రావచ్చు, ఇంతకుముందు ఎవరైనా కోచ్ ఉండొచ్చు, మ్యాచెస్ ఓడిపోతే కోచ్ని బ్లేమ్ చేస్తున్నాం. కానీ నా పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఇప్పుడే క్రికెట్ నేర్చుకుంటారు కదా. కోచ్ 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 చెప్తేనే మేము ఆడుతున్నానికి వాళ్ళు ఇప్పుడే క్రికెట్ నేర్చుకుంటారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి క్రికెట్ ఆడి ఉండి మనకి గ్రూప్స్ ఇవన్నీ స్లిప్ టెస్ట్ ఎట్లను, క్వార్టర్లు ఎట్లను, హాఫ్ ఇయర్లు ఎట్లను, యూనిట్ టెస్ట్ ఎట్లను, యాన్యువల్ ఎట్లను, అట్లా అన్ని సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు ఆడుకుంటూ అన్నిట్లో పాస్ అయితేనే ఇక్కడ దాకా వస్తారు. మనం ఎప్పుడు కూడా కోచ్ని బ్లేమ్ చేయొద్దు. చాలామంది బచ్చగాళ్ళకి ఏంటంటే కోచ్ని బ్లేమ్ చేస్తారు. కోచ్ ఏంటంటే ఇంటికి పెద్ద దిక్కులాగా సలహాలు ఇస్తాడు అంతే. అంతేగాని మీరు ఇప్పుడే ఆడుతున్నారు, నేను ఇప్పుడే నేర్పిస్తున్నాను కాదు. వాళ్ళు ఎన్ని ఏళ్ళకి వెళ్ళి కష్టం ఉంటేనే ఆ స్టేజ్కి వస్తారు. ఎన్ని ఏళ్ళకి వెళ్ళి ఆడితేనే అక్కడికి వస్తారు. అంతేగాని అప్పుడే కోచ్ చెప్పిండు ఇప్పుడే నేర్చుకున్నాను ఇప్పుడే ఆడుతున్నాను కాదు. అది చాలా తప్పు. కానీ ఇది అనాలిసిస్ లేకుండా మాట్లాడతారు. విశ్లేషణ చేయాలి. సరే, అవన్నీ ఏమిటంటే ఈరోజు టాపిక్ మాత్రం ఇది. కరీంనగర్కి జస్టిస్ చేయాలనేది నా ఒక డిమాండ్. నా వీడియో ఎంతో రీచ్ అవుతుందో షేర్ అవుతుందో తెలియదు, కానీ నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు షేర్ చేయకుండా ఒక లైక్ కొడితే వాళ్ళన ఆటోమేటిక్గా షేర్ అవుతుంది. ఎందుకంటే ఎన్ని లైక్స్ చేస్తే వీడియో బాగుందని చెప్పేసి షేర్స్ అవుతూ ఉంటాయి. మీరు జస్ట్ వీడియో చూస్తున్నారు, లైక్స్లో ఏం లేవు. ఒక లైక్ కొడితే ఏమైందంటే మీరు షేర్ చేయకుండా కానీ మనకెందుకు బాబు అనుకున్నా కానీ లైక్స్ కొడితే ఆటోమేటిక్గా లైక్స్ ఎక్కువ వీడియో బాగుంది, కంటెంట్ ఉందని చెప్పేసి ఆటోమేటిక్గా అదే షేర్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈరోజు ఈ టాపిక్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. మళ్ళీ రేపటి విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. బాయ్.